హాయ్ అండి. ఈరోజు నేనైతే స్వీట్ ఐటెం తీసుకొని వచ్చానమాట. అది కూడా స్వీట్ పొటాటోతో స్వీట్ ఐటెం అనమాట. మనము ఎప్పుడు స్వీట్ పొటాటోను కర్రీ లాగాను లేకపోతే ఒక చట్నీ అలా కాకుండా వాటర్ వేసి ఉడకబెట్టేసుకొని తింటా ఉంటాం. అలా కాకుండా ఈ స్వీట్ పొటాటో చిలకడ దుంపతో పాయసం కూడా చేయొచ్చండి. సూపర్గా ఉంటుంది అనమాట. అది బెల్లంతో అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే బెల్లం చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఒక కప్పు తీసుకున్నాను అనమాట. ఒక చిన్న గిన్నె పెట్టేసి సగము బెల్లం ముక్కలన్నీ వేసేసింది. కొద్దిగా వాటర్, చాలా తక్కువ వాటర్ వేసి ఈ బెల్లం గడ్డలన్నీ చిన్నవి హీట్ చేస్తే మొత్తం కరిగిపోతాయి అన్నమాట. కరిగిపోయినాక ఈ హీట్ మీదనే మనము జల్లి పట్టేసుకోవాలి. ఏమైనా చిన్న ఏమైనా ఏమంటారు మట్టి ఉండొచ్చు, లేకపోతే రాళ్ళు ఉండొచ్చు, ఏమైనా ఉంటాయి కదా. సో అందుకోసం అనేసి ఇలా మనం వడగట్టేసుకున్నామంటే కింద మొత్తం క్లియర్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది అన్నమాట. ఏదైనా ఒకవేళ రాళ్ళు ఏమైనా ఉన్నా పంటి కింద పడితే మనము పాయసం తినలేము కదా. సో అందుకోసం పాయసం కోసం ఈ ప్రాసెస్. సో ఫైనల్గా అయితే పాయసం చేసుకునే దానికి ఒక కళాయి పెట్టేసుకొని మందంగా ఉండాలి కొద్దిగా. నేను 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసానండి. నెయ్యి వేసి ఎండు ద్రాక్ష, బాదం పప్పు, ఇవి గుమ్మడి గింజలు అంటారు, అవి కూడా వేసాను. ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత పక్కన తీసేసుకొని నేను ఈ 2 చిలకడ దుంపల్ని తురుము పట్టుకున్నాను అనమాట. తురుము పట్టేసుకొని ముందుగానే మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా, అందులోనే ఆ నెయ్యిలోనే ఈ చిలకడ దుంప వేసేసుకొని బాగా వేపుకోవాలండి. మరీ మెత్తగా వేగిపోకూడదు, జస్ట్ కొద్దిగా మెత్తబడితే చాలన్నమాట. అలా వేపుకున్న తర్వాత ఈ 2 చిలకడ దుంపకి బెల్లం ఉంటలో సగం బెల్లం ఉంట కన్నా ఇంకా కొద్దిగా తక్కువ బెల్లం తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇవి వేగిన తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా పచ్చి కొబ్బరి కొద్దిగా 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తీసుకొని అవి కూడా దీంట్లో యాడ్ చేసుకొని కొద్దిగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పాలు వచ్చేసి 2 చిలకడ దుంపలు తీసుకున్నాను కాబట్టి మనం టీ కప్పు ఉంటుంది కదా, దాంతో 2 కప్పులు పాలు పోసుకుంటే సరిపోతాయి. పాలు వేసేసుకొని బాగా ఈ చిలకడ దుంప పాలలో మిక్స్ అయ్యేలాగా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇవి గడ్డలు ఏమి ఉండదు, బాగా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, సిమ్లో పెట్టేసి ఉడకబెట్టుకుంటే ఇలా తిక్కగా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత బాగా ఉడికింది అనిపించినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళు, ఇవి మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఇవి వేడి మీద వేస్తే పాలు ఇరిగిపోతాయి. సో కొద్దిగా చల్లారిన తర్వాత బెల్లం వాటర్ వేసేసి గెరిటతో ఇలా తిప్పుకున్నామంటే మనము ఈ పాయసం అనేది లూజ్ అయిపోతుంది అనమాట, కొద్దిగా లూజ్ అయిపోతుంది. సో మళ్ళీ కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని హీట్ చేసుకున్నామంటే థిక్ అయిపోతుంది. అదే చక్కెర అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి. బెల్లం వాటర్ వేస్తే మాత్రం ఖచ్చితంగా పాలు విరిగిపోతాయి. సో అందుకోసము పాలు కొద్దిగా పాయసం చల్లారిన తర్వాత బెల్లం వాటర్ వేస్తే కరెక్ట్ సరిపోతుంది. ఒక 2 మినిట్స్ మనము సిమ్లో పెట్టేసుకొని హీట్ చేసుకున్నామంటే థిక్గా అయిపోతుంది. ఇంకా ఫైనల్గా మనము ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కూడా యాడ్ చేసేస్తే పాయసం అయితే రెడీ అయినట్టే అండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చిలకడ దుంపతో పాయసం చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.